గైస్, వెల్కమ్ బ్యాక్ టు షేక్ రేష్మా కిచెన్ రెసిపీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను అరటి బజ్జీలు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియో ఎండ్ దాకా చూడండి. చాలా ఈజీగా చేస్తున్నాను. ఇక్కడ నేను 2 పచ్చి అరటికాయలు తీసుకున్న తర్వాత దానిపైన ఉండే స్కిన్ అంతా రిమూవ్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, నాకు తెలుగు సరిగ్గా రాదు, కానీ నేను కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు యూజ్ చేస్తాను, ఏమనుకోబాకండి. చూడండి, అరటికాయ ఇక్కడ స్కిన్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇట్లా లాంగ్ స్లైసెస్ చేసుకుంటున్నాను. ఎక్కువ పల్సంగా చేసుకోవాలి, ఎందుకంటే లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. చూడండి, ఇట్లా నేను కట్ చేసుకున్న వెంటనే నీళ్ళల్లో వేసుకోవాలి, లేకపోతే అరటికాయ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక పెనంలో ఆయిల్ వేసుకొని వేడైనంత వరకు పిండిని కలుపుకుంటాను. ఇక్కడ నేను 1/2 kg శనగపిండి తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్న, సరిపడినంత ఉప్పు, కొంచెం కుకింగ్ సోడా కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా స్మూత్ ఫైన్ బటర్ వచ్చేట అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ థిక్ క్వాంటిటీలో ఉండాలి, మరీ పల్సంగా లేకుండా. నేను కట్ చేసుకున్న అరటి పండు స్లైసెస్ బటర్లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మీరు పిల్లలకి స్నాక్స్లో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇది ఇస్తే చాలా హెల్తీ కూడా. అరటిపండు బరువుని ఎక్కిస్తుంది. పిల్లలు బలహీనతగా ఉంటే చాలా హెల్తీ కూడా. ఇది ఎక్కువ నెల్లూరు సైడ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఎంత ఫ్లూటీగా వచ్చాయి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.